నేను ఎప్పుడు పాలిటిక్స్ గురించి ఆలోచించలేదు. అంటే ఏదైనా చదువుకొని జీవితంలో గొప్పగా స్థిరపడాలి, లేదా మన బ్యాక్గ్రౌండ్ ట్రైబల్ ఆదివాసీ బ్యాక్గ్రౌండ్లో ఏదో టీచరు కొంచెం నాకు డ్రీమ్ ఉండేది, ఒక లాయర్ కావాలనేది కొంచెం పెరిగినా కొద్దీ. చిన్నప్పుడు మాత్రం అది కూడా అంత మనకు ఉండేది కాదు. లైఫ్ చాలా అటు ఇటు వెళ్ళి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చిన్నతనంలో నేను నక్సలైట్ అవుతా అనుకోలేదు, నక్సలైట్ అయినాక లాయర్ని అవుతా అనుకోలేదు, లాయర్ అయినాక ఎమ్మెల్యే అవుతా అనుకోలేదు, ఎమ్మెల్యే అయినాక కూడా నేను పిహెచ్డి, నేననే ఒక మీటింగ్లో చదివాను నా స్టోరీ. పిహెచ్డి చేసి మళ్ళీ మంత్రి, ఇదంతా కూడా నేను ఒక్కొక్క స్టెప్ వేస్తున్న క్రమంలో ఎప్పటికప్పుడు నన్ను నేను సరిదిద్దుకుంటూ ఈ రకంగా అడుగులు పడడంతో ఈ పొజిషన్కి రావడం జరిగింది. ఎలా ఉంది మంత్రిగా? మీకు చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఎలా ఉంది మంత్రిగా పనిచేయడం? ఎలా ఉంది ఈ 14 నెలల వర్క్? ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? అంటే పబ్లిక్ కోసం మనం సర్వీస్ చేస్తున్న మన తృప్తి ఉంది. కొన్ని నిర్ణయాలు మనం తీసుకునే పొజిషన్లో ఉన్నాము కాబట్టి మన చేతిలో ఉంటుంది కొన్ని అవకాశాలు, మనం శాంక్షన్స్ ఇచ్చుకునే అవకాశం ఉంది. ఈరోజు మన ఉమెన్స్కి సంబంధించినటువంటి కొన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు, సీఎం గారి సహకారం, ప్రభుత్వ సహకారం, ఆ శాఖ మంత్రిగా ఇట్లాంటి చేసినప్పుడు చాలా తృప్తిని కనిపిస్తుంది. కానీ ఇదే సరిపోదు. మీరు ఎంతోమంది అన్నట్టుగా చాలా రీచ్ కావాలి. సమాజం ఆడ మగ ఒకేసారి పుట్టింది ఈ భూమి మీద, ఇంకా ఆడవాళ్ళే ముందు ఉంటారేమో అనిపిస్తుంది. 50% కాడ కూడా అడుగుతలేము. ఇప్పుడు 33% కోసం ఇన్ని కొట్లాటలు చేయాల్సి వస్తుంది, ఫైట్ చేయాల్సి వస్తుంది. సో నరాన జీర్ణించుకుపోయిన ఫ్యూడల్ భావజాలము, మేల్ డామినేషన్, మగవాళ్ళు గొప్పవాళ్ళు అనే ఫీలింగ్ అటు మగవాళ్ళలో అహంకారం ఉంటుంది, ఆడవాళ్ళలో కూడా మనకు తెలియకుండానే వాళ్ళను ఎక్కువగా చేసి చూస్తాం. అయ్యో వాళ్ళతో మనం పోటీ పడలేము, చూడలేము, చేయలేము, పరిగెత్తలేము, పని చేయలేము అనేటువంటిది. ఇంట్లో నుంచి మొదలైతే బయట కూడా ఉంటుంది ప్రాబ్లం. బయట ఉన్న ఇంట్లో కూడా తమ్ముడు అక్క అనే రిలేషన్లో కూడా తమ్ముడికున్న ప్రియారిటీ అక్కకు ఉండదు పెద్ద అయినా కూడా. సో ఇలాంటివన్నీ కూడా మనం బయట సొసైటీలో చూస్తూ ఉన్నాం. సో చాలా మార్పు రావాలి. అంటే పనిచేసే రంగాలు విస్తృతంగా అవకాశాలు వస్తున్నాయి, కానీ ఎక్కడైతే వర్క్ చేసే ప్లేస్లలో కూడా ఇంకా మనము వివక్షతను ఎదుర్కొంటున్నాం, వేధింపులకు గురవుతున్నాం. అవన్నీ లేకుండా స్వతంత్రంగా మన పని మనం చేసుకోగలిగినప్పుడు నిజంగా మహిళలకు నిజమైన స్వేచ్ఛ వచ్చినట్టుగా నేను భావిస్తాను. మీరు వచ్చి ఆల్మోస్ట్ 2 దశాబ్దాలు రాజకీయాల్లోకి వచ్చి, సీతక్క రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ మహిళలు రాజకీయాలు అనే ఇష్యూలో ఎలాంటి చేంజ్ మీరు గమనించారు? అసలు ఏమైనా చేంజ్ ఉందా? ఉంటే ఎలాంటిది? అంత పెద్దగా రాజకీయ రంగంలో పెద్దగా చేంజ్ ఏం కనబడట్లేదు. అప్పుడున్న కోటాలో అప్పుడు మహిళలు మంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా మహిళలు మంత్రులుగా ఉన్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక కొంత ఫోకస్డ్గా ఉమెన్ యొక్క ఆర్థిక స్థితిని పెంచాలి అని లక్ష్యంతో బాగా చేస్తూ ఉన్నాం. గతంలో కూడా అంటే స్టార్ట్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ గారు అంతకుముందు కానీ ఉమెన్ను ఆర్థికంగా బలోపేతం చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది. మనం అంటాం పిల్లలకు మన కాళ్ళ మీద మనం నిలబడాలని. ఇప్పుడు మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే ఆ కుటుంబం అంతా నిలబడుతుంది. అలా సమాజం అంతా బాగుపడాలంటే ఫస్ట్ సమాజంలో ఆడవాళ్ళు ఆర్థికంగా ఎదగాలి. వాళ్ళు గృహ ఆర్థికవేత్తలుగా ఉన్నారు, వాళ్ళు నిజంగా బయటికి కూడా వస్తే చాలా గొప్పగా రాణించగలుగుతారు. నేను ఈరోజు ఒక ఆర్టికల్ కూడా చదివిన, కార్పొరేట్ కంపెనీస్లలో పనిచేసే హై పొజిషన్లో చాలా తక్కువ మెంబర్స్ ఉమెన్ ఉన్నారు, కానీ వాళ్ళు చేసిన కంపెనీస్ చాలా ట్రమండస్గా రిజల్ట్ వస్తుంది అని ఒక రిపోర్ట్ ఈరోజు నేను ఒక పత్రికలో చదివాను. అంటే మనకిచ్చిన బాధ్యతను మనం ఎంతో భయంతో బాధ్యతతో, అయ్యో లేడీస్ కదా ఏమనుకుంటారో, మనం చక్కగా చేయలేదంటారేమో అని ఈ భయంతో ఏదైతే స్ట్రాంగ్గా చేస్తామో అది పట్టుదలగా పనిచేస్తాం. సో ఇంట్లో ఎన్నో కష్టాలున్న కుటుంబాన్ని ఈదగలిగినప్పుడు బయట కూడా చేయగలుగుతారు. అవకాశాలు ఇవ్వాలి, ఆపర్చునిటీస్ అనేది మనం క్రియేట్ చేయాలి. సో అది తక్కువ ఉంటుంది. అందుకనే సొసైటీలో భావజాలం మార్పు జరగాలి. రాజకీయాల్లో పెద్దగా మార్పు లేదన్నారు సీతక్క మీరు ఇందాక మాట్లాడుతూ. మార్పు లేకపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఒక కోటా ఉండాలి లేదా ఒక రిజర్వేషన్ ఉండాలి, ఇంత శాతం మహిళలకు కేటాయించాలి అంటేనే పార్టీలు మహిళలకు ఇస్తాయా? మేల్ పొలిటీషియన్స్ ఎవరైతే వీళ్ళు క్యాపబుల్, వీళ్ళు కంటెస్ట్ చేస్తారని ఎట్లయితే గుర్తించి ఇస్తారో అట్లా మహిళల్ని గుర్తించలేని పరిస్థితి. అదే అంటున్నా, అంటే ఎవరిలో అయినా అది కొంచెం ఉంది భావజాలం. అంటే మనం ఎంత ఫోకస్, ఎంత చాలా ఛాలెంజ్గా వర్క్ చేసినా మనకు నచ్చని వాళ్ళు మన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ ఉంటారు, మన యాక్టివిటీస్ని హేళన చేస్తూ ఉంటారు. అప్పుడు రాక మనం బయటకు వచ్చి ఇలాంటి అయినప్పుడు మనం చాలామంది వెనుకకి వెళ్తూ ఉంటారు.
సో ఇది ఎక్కువగా అందరినీ ఎంకరేజ్ చేసే పొజిషన్లో చాలా తక్కువ ఉమెన్ కూడా ఉంది. ఎస్ రండి, నేను ఇంట్లో ఈ పొజిషన్లో ఉన్నా, మీరు రండి అని చెప్పే అటువంటి వాళ్ళ సంఖ్య కూడా తక్కువ.